నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చంద్రబాబు నాయుడు ఆనాటి గౌరవ సభ నుండి నేటి గౌరవ సభలోకి ముఖ్యమంత్రిగా అడుగు పెడుతున్న సందర్భంగా సంబరాలు చేసుకున్న తిరుపతి తెలుగుదేశం పార్టీ నాయకులు యోగా సాధన మనం దైనందిన జీవితంలో అలవర్చుకోవడం ద్వారా శారీరక మానసిక ఒత్తిడిని జయించి దృఢంగా ఆరోగ్యకరమైన జీవితం సాకారం అవుతుంది పేర్కొన్న డిఆర్ఓ పెంచల కిషోర్. జూలై 1 నుండి ఆగస్టు 31వ తేదీ వరకు డయేరియా నియంత్రణపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమ నిర్వహణ నేపథ్యంలో అధికారులు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలి వెల్లడించిన తిరుపతి ఇన్ఛార్జి కలెక్టర్ ధ్యానచంద్ర. నాణ్యమైన నెయ్యితో శ్రీవారి లడ్డూ ప్రసాదాల శాంపల్స్ తయారు చేయండి పోర్టు కార్మికులను ఆదేశించిన టీటీడీ ఈవో జె శ్యామలరావు. ఇక వార్తల్లోని వివరాలు. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2024 సందర్భంగా చిత్తూరు పట్టణంలోని సూర్యప్రతాప్ కళ్యాణ మండపం నందు చిత్తూరు జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ జి నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఆర్ముడ్ రిజర్వ్ పోలీసులు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ అధికారులు మరియు సిబ్బందితో కలిసి యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మణికంఠ చందల్ మాట్లాడుతూ యోగా అనేది ప్రాచీన భారతీయ జీవన విధానం. ఇది శరీరానికి మనసుకు ఆత్మకు ఆరోగ్యం శాంతి మరియు సంతులనం అందిస్తుంది. యోగా మన శరీరాన్ని మరియు మనసును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. నిత్యం యోగా అభ్యాసం ద్వారా వ్యాధులు తగ్గుముఖం పడతాయని పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగం అనేది అత్యంత ఒత్తిడితో కూడుకున్న వృత్తి. నిత్యం తీవ్ర ఒత్తిడికి గురి కావడం, ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవడం, గంటల పాటు పనిచేయడం వంటి కారణాల వల్ల పోలీస్ సిబ్బంది శారీరక మరియు మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ క్రమంలో యోగా అనేది ఒక గొప్ప ఉపశమనం మరియు ఆరోగ్య సాధనంగా భావించవచ్చు. యోగాలోని ఆసనాలు, శ్వాస వ్యాయామాలు, ధ్యానం ద్వారా శరీరం మరియు మనస్సు ప్రశాంతంగా మారుతుందని పేర్కొన్నారు. యోగా చేయడం వలన ఒత్తిడిని తగ్గించడం, శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, పని సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. నిత్య జీవితంలో యోగా సాధన చేసుకుంటూ వెళితే పోలీసులు ఆరోగ్యకరమైన ప్రశాంతమైన జీవన విధానాన్ని పొందవచ్చునని ఎస్పీ తెలిపారు. అనంతరం పీవీకేఎన్ కాలేజీ వారు నిర్వహించిన యోగా దినోత్సవం సందర్భంగా జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులతో కలిసి జిల్లా ఎస్పీ కళాశాల మైదానంలో యోగాసనాలు ఆచరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ జి నాగేశ్వరరావు, ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీ విష్ణు రఘువీర్, దిశ డిఎస్పీ సుధాకర్ రెడ్డి, ఏఆర్ డిఎస్పీలు మహబూబ్ బాషా, ఇలియాస్ బాషా, డిటిసి ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఆర్ఐలు నీలకంఠేశ్వర్ రెడ్డి, భాస్కర్, ఆర్ఎస్ఐలు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డయేరియా నియంత్రణపై ప్రజల అవగాహన కలిగించేందుకు జూలై 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సంబంధిత కార్యదర్శులు అధికారులతో కలిసి వర్చువల్ విధానంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి సంబంధిత శాఖలతో కలిసి తిరుపతి జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ధ్యానచంద్ర హాజరయ్యారు. ప్రతి మనిషి తన దైనందిక జీవితంలో యోగాను అంతర్భాగం చేసుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడని బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బీజేపీ గంగమ్మగుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు యోగాసనాలు వేశారు. యోగా మాస్టర్ రాజశేఖర్ రెడ్డి వీరి చేత యోగాసనాలు వేయించారు. బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి యోగా విశిష్టతను ఉపయోగాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగాకు అనేక రోగాలను నయం చేసే శక్తి ఉందని, ఇది సైంటిఫిక్ గా నిరూపితమైందని పేర్కొన్నారు.
యోగాకు సమయపాలన లేదని, ఏ సమయంలోనైనా ఎక్కడైనా యోగాను చేయవచ్చునని, క్రమం తప్పకుండా యోగా చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తిరుపతి గంగమ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ తిరుపతి తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ బూత్ అధ్యక్షులు కాముసు బాబు, తిమ్మిశెట్టి చంద్రశేఖర్, ప్రసాద్, రమణప్ప, కళ్యాణి, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, మస్తాన్, రాజశేఖర్ రెడ్డి, డిఎంకే గణేష్, ఎన్డీఏ కూటమి నాయకులు శాంబోలు హరినాథ్, కళావతి, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలని నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఈ యోగా డే విశిష్టత పెరిగింది. మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా యోగా డేని పాటిస్తున్నారు. యోగా వల్ల ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు. మోడీ గారు వచ్చిన తర్వాత యోగా సెంటర్లు అయితేమి, యోగా ఫ్రీ క్యాంపింగ్ అయితేనేమి, యోగా జనకు నేర్పించడానికి, విద్యార్థులు నేర్పించడానికి కూడా ఒక క్లాసు రాబోయే రోజుల్లో పెట్టబోతున్నారు. అందులో ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని మోడీ గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయం తెలియజేస్తున్నారు. మన మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ యోగాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఈ మన దేశంలో చేస్తున్న యోగా కూడా ప్రపంచ దేశాల్లో దీన్ని అనుసరిస్తున్నారంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి గొప్పదనం. ఈ యోగా వలన ప్రతి ఒక్కరు పిల్లల నుంచి వయసైన వారి వరకు ప్రతి ఒక్కరు ఈ యోగా చేయడం వలన వారు చేసే విధంగా వారికి ఏది అనుకూలం ఉంటే అది చేస్తే చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉదయం లేస్తానే యోగాతోనే దినచర్య స్టార్ట్ చేస్తారు. అందువల్ల వారు ఈ వయసులో కూడా 70+ అయినాడా ఉల్లాసంగా యాక్టివ్గా యువకుల వరే మన దేశాన్ని అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఇక్కడ రాష్ట్రాన్ని మన చంద్రబాబు నాయుడు గారు యువ చైతన్యంతో నడిపిస్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ యోగా చేసి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగాను మన దైనందిన జీవితంలో కొంత సమయం కేటాయించి అలవర్చుకోవడం ద్వారా శారీరక మానసిక ఒత్తిడి జయించి దృఢంగా ఆరోగ్యంగా ఉంటారని తిరుపతి జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఉద్యోగులు, జిల్లా వివిధ స్థాయి అధికారులు, విద్యార్థులు, యోగా అభ్యాసకులు తదితరులు హాజరవగా ప్రాతకాల యోగా ప్రార్థనతో యోగా కార్యక్రమం మొదలుపెట్టి సూర్య నమస్కారాలు, యోగా, ధ్యానం నిర్వహించిన అనంతరం యోగాలో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో పాల్గొన్న బాలబాలికలు, యోగాభ్యాస బాలలు యోగా ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ ఈ సంవత్సరం యోగా ఫర్ సెల్ఫ్ అండ్ ఫర్ సొసైటీ అనే థీమ్తో జిల్లా కలెక్టర్ మరియు జేసీ సూచనల మేరకు కలెక్టరేట్ ఉద్యోగులు, జిల్లా వివిధ స్థాయి అధికారులు, సెట్ఫిన్, ఆయుష్, వైద్య ఆరోగ్య శాఖ, స్పోర్ట్స్ తదితర శాఖలు సంయుక్తంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. మన పూర్వీకులు సుమారు 5000 సంవత్సరాలకు ముందే సనాతన ధర్మకాలం నుండి ఈ యోగా అనే అద్భుతమైన సాధనమును మనకు అందించారని, ప్రతి ఒక్కరూ యోగా సాధన మన దైనందిన జీవితంలో అలవర్చుకోవడం ద్వారా శారీరక మానసిక ఒత్తిడిని జయించి దృఢంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. 10th ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేషన్స్ మనం కలెక్టరేట్ ఆవరణలో జరుపుకుంటున్నాం. సో కలెక్టరేట్ స్టాఫ్, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్లు మన యోగా ఈరోజు ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో ఎవ్రీడే మనం వర్క్ టెన్షన్లో ఉంటాం కాబట్టి 1 అవర్ యోగా చేసుకోవడం వల్ల మైండ్ అండ్ సోల్ అండ్ ఫిజికల్గా ఉన్న స్ట్రెస్ అన్నీ కూడా పోయి వర్క్లో కూడా ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఎప్పుడో 5000 సంవత్సరాల క్రితం కనుక్కోబడిన ఈ యోగా ఇప్పటికి కూడా మన అందరికి కూడా మంచి ఆరోగ్యాన్ని, మానసిక దృఢత్వాన్ని ఇస్తూ ఉంది. దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల ఈరోజు చాలామంది కూడా చాలా రకాలైన ఎలిమెంట్స్ కూడా వాళ్ళు ఇది చేయడం జరిగింది. చాలా వరకు తమ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకుంటున్నారు. సో దీన్ని మరింత ప్రాచుర్యం చెందించి యూత్లో కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ప్రభుత్వం దీన్ని ఒక
ప్రత్యేకమైన కార్యక్రమంగా ప్రారంభించి గత 10 ఏళ్ల నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల ప్రజల యొక్క ఆరోగ్యము అదేవిధంగా మానసిక స్థితి కూడా మెరుగుపడి వాళ్ళ యొక్క వర్క్లో కూడా ఫోకస్డ్గా పనిచేస్తున్నారు. ఇది చాలా మంచి కార్యక్రమం. దీన్ని మన జిల్లా కలెక్టర్ గారి అనుమతితో, జాయింట్ కలెక్టర్ గారి అనుమతితో ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన యోగా గురువులు నిర్వర్తించారు. థ్యాంక్ యూ. జూలై నెల 24, 25, 26 తేదీలలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో మదనపల్లె హార్స్లీ హిల్స్లో జరిగే రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక శిక్షణ తరగతులు జయప్రదం కావాలని కాంక్షిస్తూ శుక్రవారం చిత్తూరు మునస్వామి నాయుడు మున్సిపల్ పార్కులో చిత్తూరు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ నాయకత్వంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ నాగరాజు, నగర కార్యదర్శి దాసరి చంద్రాలు మాట్లాడుతూ మదనపల్లిలో ఈ నెల 24, 25, 26 తేదీలలో మున్సిపల్ కార్మికుల కోసం జరగనున్న రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక శిక్షణ తరగతుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొంటున్న సందర్భంగా చిత్తూరు జిల్లాలోని మున్సిపల్ కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు కె మణి, ఎం విజయ్ కుమార్, రమాదేవి, రఘుతో పాటు చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ యూనియన్ నాయకులు జయశంకర్, సురేష్, సుగుణ, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లిలో ఉన్నటువంటి హార్స్లీ హిల్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల శిక్షణ తరగతులను జరపడం జరుగుతూ ఉంది. చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు అందరూ కూడా హార్స్లీ హిల్స్ లో జరుగుతున్న శిక్షణ తరగతులకు ప్రతి ఒక్క కార్మికుడు హాజరయ్యి ఆ శిక్షణ తరగతుల్లో జరుగుతున్నటువంటి మన ఉద్యోగస్తులు అందరికీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వంలో రద్దవడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం అవలంబించబోయేటువంటి అన్నిటికీ కూడా మనం ఏ విధంగా ఎదుర్కోవాలి, మన సమస్యలు ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే దానిపైన విద్యావంతులు, మేధావులంతా కూడా అక్కడ పాల్గొని మనకి శిక్షణ ఇవ్వబోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జిల్లాలో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు అందరూ కూడా పాల్గొని ఆ శిక్షణ తరగతుల్ని జయప్రదం చేయాలనేసి ఏఐటీసీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మదనపల్లి 24, 25, 26 తేదీల్లో ఆర్సిట్స్ లో వైజ్ఞానిక రాజకీయ రాష్ట్ర వ్యాప్తంగా శిక్షణా తరగతులు జరుగుతున్నాయి. దీన్ని తప్పనిసరిగా జిల్లా వ్యాప్తమే కాకుండా 26 జిల్లాల్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులందరూ కూడా హాజరవుతున్నారు. ఈ యొక్క శిక్షణా తరగతులు హాజరై జయప్రదం చేయాలని కూడా ఏఐటీసీగా కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు ఆనాటి కౌరవ సభ నుండి నేటి గౌరవ సభలోకి ముఖ్యమంత్రిగా అడుగు పెడుతున్న సందర్భంగా తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించి అందరికీ స్వీట్స్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం పరిధిలోని కార్యకర్తలు, నగర నాయకులు, పార్లమెంటు నాయకులు, రాష్ట్ర నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు మరియు మహిళా కమిటీల సభ్యులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, డివిజన్ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మరియు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేశారు. జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో 4వ పర్యాయం అడుగు పెడుతూ ఏదైతే ఆయన శపథం చేశాడో ఇది కౌరవ సభ. ఇక్కడ చాలా దుర్మార్గాలు, అరాచకాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఈ సభలో మనము ఉండలేము, ఉండకూడదు కూడా. ప్రజల దగ్గరికే వెళ్ళి నేను ప్రజాక్షేత్రంలో న్యాయం కోరి మళ్ళా ముఖ్యమంత్రిగా ఈ కౌరవ సభను గౌరవ సభగా మార్చి వస్తానని పట్టినటువంటి శపథానికి ఈ రోజున మరి మనమంతా కూడా ఆయన 4వసారి సీనియర్ 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా, 2 పర్యాయాలు మరి ప్రతిపక్షంలోనూ ఉండి ప్రజల సాధక బాధాలు చూసి ప్రజా పరిపాలన అందించే దిశగా ఈ రోజున 4వసారి ఆయన ప్రమాణం స్వీకారం చేయబోతున్న సందర్భంగా, అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న సందర్భంగా ఆయన శపథం నెరవేరిన దిశగా ఈ రోజున రోజుగా అదేవిధంగా నారా భువనేశ్వరి నిజం గెలవాలి అని ఉద్యమించినట్టు తీరు కానివ్వండి, అదేవిధంగా యువగళం నారా లోకేష్ గారు చేసినటువంటి కష్టం కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ రోజున ఫలించి మహాకూటమి నాయకులంతా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతమొందించాలి, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రంలో
ప్రజాస్వామ్యం కూలి చేయబడింది. మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెలకొనాలని ఈ రోజున కూటమి మోడీ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అందరూ ఏకమై ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని పునర్నిర్మాణాన్ని గావించాలని తీసుకున్నటువంటి నిర్ణయానికి ఈరోజు మరి ప్రారంభం కాబోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా శాసనసభ్యులకి, మంత్రులకి, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారికి, సీఎంగా చంద్రబాబు నాయుడు గారికి అందరికి కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటూ అసెంబ్లీలో అడుగుపెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకి శుక్రవారం తిరుపతిలో 4 కాళ్ల మండపం కూడలి వద్ద కేకును కట్ చేసి జన శ్రేణులు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. బాణసంచా కాల్చి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ క్షణం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వేచి ఉన్నామని, ఈ రోజు మా కళ నెరవేరిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు చాలా శుభదినం. ఈరోజు చూస్తూ ఉంటే 164 సీట్లు మన ఎన్డీఏ కూటమిది రావడం, అదేవిధంగా వీళ్ళ యొక్క వైఎస్ఆర్సీపీ అరాచక దోపిడీ పాలనకు 11 మంది రావడం ఇది ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు చూస్తున్నాం, ఇది కూడా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి ప్రజలు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయే దానివల్ల ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో చూస్తూ ఉంటే ఏడుపు ముఖం పుడతా ఉందని కూడా తెలియజేసుకుంటున్నాను. అడుగు పెట్టనివ్వనన్నారో, ఎవరైతే తిరుపతిలో గెలవలేమన్నారో ఆ నాయకులకందరికీ ఈరోజు మీ ఇంట్లో టీవీలు ఉంటే టీవీలు పెట్టుకొని చూడండి. పిఠాపురం నుంచి ఒక పులి అసెంబ్లీలో అడుగుపెట్టింది, తిరుపతి నుంచి ఇంకొక పులి అడుగుపెట్టింది. మీకు ఇప్పటికైనా సరే ఒక అవకాశం ఇస్తున్నాం. ఎలాగో మీరు ప్రజల్ని మోసం చేశారు, ఇంకైనా సరే మీ జీవితాలు మీరు మార్చుకోకపోతే మీరు కంటికి కూడా కనపడరని చెప్పి హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారికి ఈ అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, తిరుపతి ప్రజలందరికీ మా పాదాభివందనం తెలియజేస్తూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, ఆరణి శ్రీనివాసులు గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భంగా తిరుపతిలో భారీ ఎత్తున కేక్ కట్ చేసి టపాకాయలు పేల్చి జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల్లో ప్రజలందరినీ జలగల పీడించి రక్తం తాగి వాళ్ళ జీవితాలతో చెలగాటమాడారు. జగన్మోహన్ రెడ్డికి సరైన గుణపాఠం ఈ రాష్ట్ర ప్రజలు చెప్పారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు బుద్ధి ఉంటే అతను స్వచ్ఛందంగా రాజీనామా చేసి రాజకీయాల నుంచి విరమించుకొని లండన్లో ఉన్న వాళ్ళ కూతురు దగ్గర పోయి శేష జీవితం గడపాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే మరోసారి పవన్ కళ్యాణ్ గారికి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారికి అసెంబ్లీలో అడుగుపెట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నగరంలో ఘనంగా జరిగాయి. కచపి ఆడిటోరియం ఆవరణలో పతంజలి యోగా సమితి ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ప్రజలు పెద్ద ఎత్తున నిర్వహించారు. యోగా చేసిన అనంతరం పలువురిని సన్మానించారు. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా దినోత్సవం. ఈ ఇంటర్నేషనల్ యోగా దినోత్సవానికి నామకరణం చేసిన వారు మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పెట్టారు. కానీ ఇది మన భారతదేశానికి అంకితం కాలేకపోతుంది. అన్ని దేశాల వారు దీనికి ఉన్నటువంటి విలువ, ఈ యోగా అంటే ఏమీ దానికి తెలిసినటువంటి వాళ్ళందరూ చేసుకుంటున్నారు. కానీ మన భారతీయులందరూ కూడా హాస్పిటల్కి, మెడికల్ షాపులకే పరిమితం అయిపోతున్నారు. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నవ్యాంధ్రప్రదేశ్లో కొన్ని పట్టణాల్లో, తిరుపతిలోనే చెప్పాలనుకుంటే తిరుపతిలో మెడికల్ షాప్లో హాస్పిటల్ ఎక్కువే కనబడుతున్నాయి. కానీ ఎక్కడా కానీ యోగాకు సంబంధించిన యోగా సెంటర్లు అయితేనేమి, యోగా చేసేవాళ్ళు అయితే ఎక్కడా కనబడరు. కానీ ఈరోజు మనిషి తన నిత్య జీవితంలో 24 గంటల్లో కనీసం 1 గంట సేపన్నా యోగా చేసిన వాళ్ళు ఆనందంగా ఉంటారు. ఇలాంటి యోగా చేయాలంటే ఇప్పుడు రామ్దేవ్ బాబా అలాంటి వాళ్ళు కూడా వాళ్ళ సూచనల మేరకు కొంతమంది గురువులు తయారు చేసి స్వచ్ఛందంగా ఫ్రీగా నేర్పిస్తున్నారు. అయితే మనము
కావాలంటే ఒక మెడికల్ షాప్లో 1000 రూపాయలకి కావాల్సిన ట్యాబ్లెట్స్ అప్పు చేసైనా ఏదైనా ఉంగరము వాచ్లో కుదువు పెట్టేసైనా మెడికల్లోకి వెళ్తారే తప్ప మనం ఆరోగ్యంగా ఉంటే ఏం చేయాలి, ఇలాంటి సెంటర్లు ఎక్కడున్నాయి, మనం యోగా చేస్తే ఏమి, యోగా చేసినంత వరకు దాంట్లో ఉన్నటువంటి లాభాలే అని మన వాళ్ళకి తెలియలేకపోతున్నారు. అదే మన దేశం వదిలితే ఇతర దేశాల్లో అందరూ కూడా ఒక రోజు కాదు 1 గంటకి అని డబ్బులు తీసుకొని చేస్తున్నారు. కానీ వాళ్ళందరూ డబ్బులకి చేసి నేర్పిస్తున్నారు. కానీ మన భారతీయులందరూ ఫ్రీగా నేర్పిస్తున్నారు. కానీ దీని విలువ మనం తెలుసుకోలేకపోతున్నాం. ముఖ్యంగా ఏమంటే యోగా చేయడంలో ఉన్నటువంటి ఒకే చిన్న వినాదం. యోగా దినోత్సవ సందర్భంగా ఈరోజు తిరుపతి పట్టణంలో తుడా బ్యాక్ సైడు యోగా దినోత్సవ 10వ వార్షికోత్సవం జరుపుకోవడం, ఈరోజు ఇక్కడికి మేము రావడం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఇది మొట్టమొదటిసారిగా 14/9/2014లో ఐక్యరాజ్య సమితి దగ్గర 196 మంది యొక్క అప్రూవల్ తీసుకొని యోగా దినోత్సవం జరుపుకోవాలనే సందర్భంగా ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి చొరవతో ఈరోజు ఈ దినోత్సవం కూడా జరుపుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా 21/6/2017 నుంచి ప్రతి ఒక్క సంవత్సరం కూడా యోగా దినోత్సవం సందర్భం జరుపుకోవడం అందరికీ కూడా తెలిసిన విషయమే. ఇది యోగా చేసేదానివల్ల 21/6/2017 ఢిల్లీలో జనపథ్లో మనం మొత్తం 35,300 మందితో మనం యోగా కార్యక్రమం చేపించినటువంటి ఘనత ప్రధానమంత్రి వారిని కూడా ఈ సందర్భంగా తిరుపతి ప్రజలు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని గిన్నిస్ బుక్లో కూడా ఎక్కడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం ఈరోజు కూడా మనం ప్రధానమంత్రి వారిలో మన ఓపెన్ చేయించారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ నగర నియోజకవర్గం పుత్తూరు మండలంలో హిమజ డిగ్రీ కాలేజ్ నందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఎం నిషితారాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ రోజు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆమె మాట్లాడుతూ ఏకాగ్రతతోనే ఉత్తమ లక్ష్యాలు సాధ్యమని, యోగా చేయడం ద్వారా మానవుడు ఆయురారోగ్యాలను పొందగలడని పేర్కొన్నారు. స్థానిక హిమజ డిగ్రీ కళాశాల ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. యోగా ద్వారా ఏకాగ్రత, తద్వారా అమూల్యమైన జ్ఞానము ఛార్జింగ్ అవుతుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు బాబు విద్యార్థులకు యోగా పద్ధతులను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు బీజేవైఎం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, బీజేపీ పుత్తూరు మండల అధ్యక్షుడు శ్రీధర్, హిమజ చైర్మన్ సురేందర్ రాజు, చిత్తూరు జిల్లా ఓబీసీ కార్యదర్శి శంకర్, నగరి మండలం అధ్యక్షుడు మోహన్ రాజ్, ప్రధాన కార్యదర్శులు మునస్వామి, గణేష్, ఉపాధ్యక్షుడు మధు, సీనియర్ నాయకులు చక్రపాణి, కేఎన్ సుబ్రహ్మణ్యం, శేఖర్, కార్యకర్తలు, విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. యోగా అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ ఫిజికల్ అండ్ మెంటల్ రెండు కంబైన్ చేసిన యోగా. సో మామూలుగా ఏం చేస్తారంటే మనం ఎక్సర్సైజ్ చేయాలంటే కబడ్డీ ఆడాలంటే ఎంత గ్రౌండ్ కావాలి? కబడ్డీ ఆడాలంటే ఖోఖో ఆడాలంటే ఎక్సర్సైజ్ గ్రౌండ్ కావాలి. అదే ఫుట్బాల్ ఆడాలంటే 1.5 ఏకర్ గ్రౌండ్ కావాలి. ఎంత ప్లే గ్రౌండ్ కావాలి? మనం ఫిజికల్గా మన బాడీ కొంచెం యాక్టివేట్ చేయాలంటే. అదే మనం యోగా చేయాలంటే మనకు కావాల్సింది 4/6 మ్యాక్సిమం చేయాలి. 4 అడుగులకి 6 అడుగులు. అందుకు గ్రౌండ్లో చేసే ఎక్సర్సైజ్ అని అదంతా కూడా మనకు చిన్న ప్లేస్ మన ఇంట్లో కూడా బెడ్రూమ్ పక్కన ఉండే గ్యాప్ లో మీరు యోగా చేసేది. వైసీపీ పాలన గౌరవ సభలో అవమానపడ్డ ప్రతిపక్షాలు నేడు సీఎం చంద్రబాబు నాయుడు కూటమి పాలనలో అసెంబ్లీకి తిరిగి గౌరవాన్ని తీసుకొచ్చారని, నేడు కూటమి పాలనతో ముఖ్యమంత్రి స్థాయిలో అడుగుపెట్టి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం హర్షించదగ్గ విషయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు విజయలక్ష్మి, కుమారమ్మ, గీతావాణి, వసంతలు కొనియాడారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు ఈ మహిళా మనులు మాట్లాడుతూ అత్యంత మెజారిటీతో కూటమి ఉమ్మడి ప్రభుత్వం పాలనలోకి వచ్చాక ప్రజలంతా దోపిడీ ప్రభుత్వం నుండి బయటపడి హర్షం వ్యక్తం చేస్తున్నారని కొనియాడారు. అమరావతి రాజధానితో అనేక పరిశ్రమలు వస్తాయని, దీంతో రాష్ట్రం తొలతూగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
ఇచ్చిన హామీల ప్రకారం అనేక పథకాలను నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ఉమ్మడి ప్రభుత్వం నడిపించనున్నారని అన్నారు. మా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అసెంబ్లీలో ఆయన జరిగిన అవమానం, ఎందుకంటే ఆయన భార్య అని అసెంబ్లీలో ఎంత హీనంగా మాట్లాడారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. గౌరవ సభగా మారినప్పుడే నేను వస్తాను, ఇక్కడ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను అని చెప్పి ఆ రోజున ఆయన కంటి నీరు పెట్టుకుని వెళ్ళిపోయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ రోజున 5 కోట్ల ఆంధ్రులు ఆయన కావాలి, ఆయన పరిపాలన కావాలి, ఈ రాష్ట్రానికి దిక్చూచి లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని గుర్తించి ఆయన అత్యధిక మెజార్టీతోటి గెలిపించి ఈ రాష్ట్రంలో ఆయన ప్రభుత్వం ఏర్పాటయ్యేటట్టు చేసినందుకు రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు అసెంబ్లీ స్టార్ట్ అయింది. 5 కోట్ల ఆంధ్రుల అసెంబ్లీ అనేది చట్టాలు చేసే ఒక పవిత్ర దేవాలయం లాంటి అసెంబ్లీని ఆ రోజుల్లో గౌరవ సభగా మార్చి వినరాని మాటలు, ఎందుకంటే ఆ భాష, వాళ్ళ తీరు, ఆ ఎమ్మెల్యేలుగా మాట్లాడుతున్నారా మంత్రులుగా మాట్లాడుతున్నారా అని అసహ్యం వేసే తీరుగా వాళ్ళు ప్రవర్తించిన తీరు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. అందరూ కూడా ఆ రోజున అసహించుకున్నారు. దాని ఫలితమే ఈరోజు వైసీపీ ఈ రోజున 11 సీట్లతోటి పక్కకి వెళ్ళిన కారణం. అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అడుగు పెట్టడం చాలా చాలా సంతోషంగా ఉంది మాకు. మేమెప్పుడు కూడా చాలా అందరూ కూడా కలిసి ఈ విధంగా ఇంత మెజార్టీ రావటము చాలా మంచిగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఏమంటే నిన్న అమరావతి భూమి పూజకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పునఃప్రారంభం చేసుకుంటాము అని తెలపటం చాలా సంతోషం. ఈ అమరావతిలో భూమి పూజలో నవధాన్యాలు వేసిన దాన్ని అందుకే నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈరోజు ఖచ్చితంగా అందరూ ముందు చంద్రబాబు నాయుడు అందరికీ మంచి చేస్తాడని ఒక నమ్మకము అందరూ పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు అంటేనే ఒక విజన్. తిరుపతి ఎమ్మార్పల్లిలోని 43 ఎకరాల పంగులూరు సీతమ్మ భూములు రాను దురాక్రమణకు గురవుతున్నదని సీనియర్ జర్నలిస్ట్ వైశ్య కులస్తులు మిట్టా లోకేష్ 4 పేజీల ప్రెస్ నోట్తో తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంగులూరు సీతమ్మ పేరుపై ఉన్న కొత్త వీధిలోని ఇంటిని మరియు 43 ఎకరాల భూమిని శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానానికి అప్పగించారని గత చరిత్రను గుర్తు చేశారు. రాను తమ వైశ్య పెద్దలు సీతమ్మ భూములను ఆక్రమించుకుంటూ అన్యాక్రాంతం చేయడం పట్ల నిప్పులు చెరిగారు. ఈ మధ్య కాలంలో 10 మందికి 100 అంకణాలు 15 లక్షల చొప్పున 70 మందికి 30 అంకణాలు 7.5 లక్షలకు విక్రయించి దాదాపు 20 కోట్లు కన్యకా పరమేశ్వర ఆలయ అధ్యక్ష స్థాయిలోని వైశ్యులే వసూలు చేశారని ఆరోపించారు. సీతమ్మ భూములను ఇటీవల రిజిస్ట్రేషన్లు కూడా చేయడానికి ప్రయత్నాలు చేస్తే వాటిని ప్రతిఘటించామని పేర్కొన్నారు. ఈ భూముల్లో నిర్మాణాలు చేస్తే వాటిని తొలగించాలని ఉత్తర్వులు కూడా అధికారులు విడుదల చేశారని చెప్పారు. ప్రస్తుతం చట్టరీత్యా దేవస్థానం ధర్మకర్త ఎండోమెంట్ అనుమతి తీసుకోలేదన్నారు. కాబట్టి కొత్త వీధిలోని కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ నియామకం చెల్లదని స్పష్టం చేశారు. భూములను విక్రయించిన వారిపై చర్యలు తీసుకోనున్నామని మీడియాకు తెలిపారు. 100 అంకణాల లెక్క 10 మందికి ఇచ్చినారు, 30 అంకణాల లెక్క 70 మందికి ఇచ్చినారు. అది వాళ్ళకి పవర్స్ లేదు. సత్యనారాయణ అతనే అందరికీ డబ్బు తీసుకొని ప్రెసిడెంట్ అని చెప్పి డబ్బులు తీసుకొని అందరికీ కొన్ని కోట్ల రూపాయలు తీసుకొని ఆయనకి ఎటువంటి పవర్స్ లేదు. ఏది లీజ్కి ఇచ్చేదానికి కానీ అది కూడా రిజిస్ట్రేషన్కి 3 రోజుల కిందట క్యాన్సిల్ చేసిన, దానికి కూడా పీ నెంబర్ ఇచ్చేసిన. మేము పోయి కంప్లైంట్ చేయకుండా ఉంటే రిజిస్టర్ అయిపోయి ఉంటుంది. 70 మందికి ఇచ్చినారు. అది ఇంకా రిజిస్ట్రేషన్ పెట్టరా. ఇది ఫస్ట్ 10 మందికి పెట్టినారు 100 అంకణాలు. అది మొన్న ఇది రిజిస్టర్ సబ్ రిజిస్టార్కి వారికి పీ నెంబర్ కూడా ఇచ్చినారు. మేము ఆ టైంలో పోయి అబ్జెక్ట్ చేసి గట్టిగా మాట్లాడిన వల్ల రిజిస్టార్ వచ్చి సబ్ రిజిస్టార్కి ఇంటిమేట్ చేసి దాన్ని రిజిస్టర్ చేసేదానికి లేదు, అది బ్యాన్లో ఉండేదాన్ని మీరు ఎట్లా రిజిస్టర్ చేస్తారంటే ఇమ్మీడియట్గా పీ నెంబర్ పెట్టినారు. మళ్ళీ 2 డేస్ అయినాక దాన్ని రిఫ్యూజ్ చేసి క్యాన్సిల్ చేసినారు 3 డేస్ బ్యాక్. ప్రభుత్వ స్థలాలతో పాటు ఫుట్పాత్లను ఆక్రమించుకొని దుకాణాలు నడిపించుకుంటూ దందా చేసిన వైసీపీ నాయకుల భర్తం పట్టే సమయం ఆసన్నమైందని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడు వట్టికుంట శంకర్ నారాయణ హెచ్చరించారు.
గత 5 సంవత్సరాలుగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో వైసీపీ ముఖ్య నాయకుల అండదండలతో ఆ పార్టీ నాయకులు ఫుట్పాత్లను, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని అనుమతి లేకుండా దుకాణాలను తెరుచుకుని అక్రమ దందాకు పాల్పడ్డారని, వాటన్నింటినీ వెంటనే తొలగించాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు బట్టికుంట శంకర్ నారాయణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు శుక్రవారం జిల్లా ఎస్పీని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, ఆయన తనయుడు అభినయ్ రెడ్డిలు గత 5 సంవత్సరాలుగా తన అనుచరుల చేత నగరంలోని ప్రభుత్వ స్థలాలను, ఫుట్పాత్లను ఆక్రమించి వారి చేత దుకాణాలు తెరిపించి అక్రమ దందాకు పాల్పడ్డారని ఆరోపించారు. తిరుపతి ప్రశాంతతను కాపాడడానికి, శాంతి భద్రతల పరిరక్షణ కోసం అక్రమాలను తొలగించాలని ఎస్పీకి వినతి పత్రం అందించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. 2019 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం వచ్చిన నుంచి స్థానికంగా ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులు తిరుపతిలో భూ కబ్జాలతో పాటు ముఖ్యంగా శ్రీనివాసం, విష్ణునివాసం, కోనేరు, టౌన్ బ్యాంకు, రైల్వే స్టేషను, బస్టాండు మరియు కర్నాల వీధి మొదటి నుంచి కూడా ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ పైన కూడా రౌడీజంతో, దందాయిజంతో మొత్తం ప్లాట్ఫామ్ అన్నీ కూడా ఆక్యుపై చేసుకొని ప్రతి ఒక్క వ్యాపారుల దగ్గర నుంచి రౌడిజం చెలాయిస్తూ ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రభుత్వము వాళ్ళు నిర్మించిన బస్ స్టాపుల్లో కూడా మొత్తం వ్యాపారం నిర్వహిస్తూ రాత్రిపూట గంజాయి, అదేవిధంగా మద్యం తాగుతూ భక్తుల్ని భయపెడుతూ, అదే మహిళా భక్తులందరూ కూడా కించపరుస్తూ, అవమానపరుస్తూ వారు గంజాయి మత్తుల్లో కూడా యువత మరి కొంతమంది రౌడీ మూకలు కూడా భక్తుల్ని బెదిరిస్తూ వారు అనేక రకాల ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షుడిగా గౌరవ ఎస్పీ గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాము. మీరు తిరుపతి మహానగరంలో ప్రక్షాళన మొదలుపెట్టి ముఖ్యంగా బస్ స్టాండ్ ప్రాంతము, రైల్వే స్టేషన్ ప్రాంతము, శ్రీనివాసం ఎదురుగా, విష్ణునివాసం ఎదురుగా, టౌన్ బ్యాంక్ చుట్టుపక్కల, అదేవిధంగా కోనేటి కట్ట చుట్టుపక్కల కూడా చిన్న చిన్న వీధుల్లో కూడా ప్రభుత్వ స్థలాల్లో దౌర్జన్యంగా గడిచిన 5 సంవత్సరాలుగా ప్రజల్ని భయపెడుతూ ప్రభుత్వ ఆస్తుల్లో వీళ్ళు ఓనర్లుగా చలాయిస్తూ వారు సొంత నిర్మాణాలు చేపట్టి ఒక షాపుల యొక్క సముదాయాన్ని నిర్వహించి షాపుల్లో వారికి నచ్చిన విధంగా ధరలు నిర్ణయించి ఎటువంటి ప్రభుత్వానికి చెల్లించకుండా ప్రభుత్వ భూములు సొంతం చేసుకోవడానికి ఈరోజు అన్ని రకాలుగా ముందుకు వస్తున్నారు. తిరుపతి నగరంలోని పిఎల్ఆర్ కన్వెన్షన్ హాల్ నందు 3 రోజుల పాటు పిఎంజే జ్యువెలరీ యాజమాన్యం ఎక్స్క్లూజివ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర మేయర్ డాక్టర్ శిరీష పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం స్టాల్స్ ను పరిశీలించి మీడియాతో మాట్లాడారు. ఎయిర్ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి పిఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు పిఎంజీ జ్యువెలర్స్ వారి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్తో ఎగ్జిబిషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ మనందరికీ తెలుసు, జ్యువెలరీస్లో బ్రాండెడ్ అయినటువంటి పిఎంజే సంస్థ గురించి మనందరికీ తెలుసు. సో ఇవాళ స్టాల్స్ని కూడా విజిట్ చేయడం జరిగింది. అన్ని డిజైన్స్ అంటే డైమండ్ కలెక్షన్స్ కానీ, గోల్డ్ కలెక్షన్స్, బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్స్ కానీ, విక్టోరియన్ జ్యువెలరీ కలెక్షన్ కానీ చాలా ఎక్స్క్లూజివ్గా ఉన్నాయి, అన్నీ కొత్త రకంగా ఉన్నాయి. తర్వాత ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎగ్జిబిషన్ని విజిట్ చేసి డెఫినెట్లీ వాళ్లకు నచ్చినటువంటి డిజైన్స్తో ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఇన్ ఆల్ వెరైటీస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ది పిఎంజీ జ్యువెలరీ షోరూమ్ వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. పిఎంజే జ్యువెలరీ మీకు తెలుసు, ఇది బ్రాండెడ్ జ్యువెలరీ, డైమండ్స్లో ఎక్స్క్లూజివ్ డైమండ్స్ అనేది మనం పొందుపరచడం. ఇక్కడ పిఎల్ఆర్ గ్రాండ్లో జరగబోయే 21 నుంచి 23 తారీఖు వరకు బిగ్గెస్ట్ హాఫ్ శారీ ఎగ్జిబిషన్ మరియు బ్రైడల్ ఎగ్జిబిషన్ జరగబోతుంది. కావున తిరుపతి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ ఈ యొక్క ఎగ్జిబిషన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మా యొక్క మనవి. సో ఈ యొక్క ఎగ్జిబిషన్లో టెంపుల్ జ్యువెలరీ, యాంటిక్ జ్యువెలరీ, తర్వాత డైమండ్స్, గోల్డ్లో నో స్పిన్ నుంచి వడ్డానం వరకు, డైమండ్లో నో స్పిన్ నుంచి వడ్డానం వరకు ప్రతి ఒక్క జ్యువెలరీ కూడా మనం ఇక్కడ పొందుపరచడం జరిగింది ఈ డిస్ప్లేలో. సో ఎక్స్క్లూజివ్ డిజైన్స్ మనం ఇంత ముందు ఎప్పుడు లేని కలెక్షన్స్ అన్నీ ఇక్కడ మనం ఈ డిస్ప్లేలో ఉంచాము. పిఎంజే జ్యువెలర్స్ తరపున ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజులు అనగా 21, 22, 23 తారీఖుల్లో ఈ తిరుపతి ఎయిర్ బైపాస్ రోడ్లోని పిఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో పిఎంజే జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ చెప్తున్నందుకు చాలా సంతోషిస్తున్నాము. ఇది ఘనంగా శ్రీ మేయర్ గారు ఈరోజు ప్రారంభించారు. చాలా ధన్యవాదాలు మేయర్ గారికి. అలాగే పిఎంజే జ్యువెలర్స్ తరపున ఈరోజు
ఆంధ్ర, తమిళనాడు, కేరళ, కర్ణాటక మొదలగు అన్ని రాష్ట్రాల నుంచి వివిధ రకాల డిజైన్లు తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అదే కాకుండా మంచి మంచి డైమండ్స్ మీద అద్భుతమైన ఆఫర్లు కూడా ఇస్తున్నారు. అలాగే సేవింగ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి. దయచేసి తిరుపతి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థన. థ్యాంక్ యూ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మరొక చారిత్రాత్మక దినంగా భావిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటీల సురేంద్ర కుమార్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మనం ఒకసారి గతంలోకి వెళితే గత శాసనసభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అధికార పక్షం నుండి వైకాపా ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రవర్తించారో మనందరం చూసాం. ఆ రోజు అధికార మదంతో కొంతమంది అధికార పక్ష శాసనసభ్యులు సభా నియమాలను నిబంధనలను ఉల్లంఘించి సభా మర్యాదలు కాపాడుకుంటా అసభ్యకరమైన అశ్లీలమైనటువంటి పదాలను ఉపయోగిస్తూ ప్రతిపక్ష నాయకుడి యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించారు. ఈరోజు వైకాపాను 11 మంది శాసనసభ్యులకే పరిమితం చేశారు. మరి ఆ రోజు సభా నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నాటి సభా గౌరవం కాపాడుకుంటా తన సహచర శాసనసభ్యులు అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం పొందారు. అందుకే కనీస ప్రతిపక్ష నాయకుడిగా కూడా కాకుండా కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా వైకాపా నాయకులందరూ కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలి, ప్రజా తీర్పును గౌరవించాలి. అయితే ఇప్పుడు కూడా ప్రజా తీర్పును గౌరవించుకుంటా ఇప్పుడు కూడా ప్రజా తీర్పును అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని తెలిపారు. ఈ రోజు శాసనసభలో శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి శాసనసభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో గౌరవ శాసనసభ ఏర్పడడానికి సహకరించిన అలాంటి ప్రజా తీర్పును ఇచ్చినటువంటి గౌరవ ఓటర్లందరికీ కూడా మరొకసారి పాదాభివందనం చేస్తున్నానని పేర్కొన్నారు. నాటి సభ గౌరవాన్ని కాపాడకుండా తన సహచర శాసనసభ్యులు ఆ విధంగా అమానుషంగా ప్రవర్తిస్తుంటే పైచాచికమైన ఆనందం పొందారు. మరి ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా కేవలం సాధారణ శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయవలసిన పరిస్థితి ఏర్పడిందంటే ఇప్పటికైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైకాపా పార్టీ నాయకులంతా కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి, ప్రజా తీర్పును గౌరవించాలి. ఇప్పుడు కూడా వాళ్ళు ప్రజా తీర్పును గౌరవించకుండా అవహేళన చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏదేమైనా కూడా ఈరోజు గౌరవ శాసనసభలో గౌరవ శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో గౌరవ శాసనసభ ఏర్పడటానికి సహకరించి ఈరోజు ప్రజా తీర్పునిచ్చినటువంటి గౌరవ ఓటర్లకు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మరొకసారి పాదాభివందనం చేస్తున్నాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వం రాష్ట్రంలోని ఆశా వర్కర్ల సమస్యలను తక్షణం పరిష్కరించాలని, లేని పక్షంలో పోరాటాలకు సిద్ధమవుతామని ఏపీ ఆశా వర్కర్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు రాయపనేని హరికృష్ణ స్పష్టం చేశారు. శుక్రవారం తిరుపతి నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో ఏపీ ఆశా వర్కర్స్ ఫెడరేషన్ తిరుపతి నగర సమావేశం శాంతి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛంద కార్యకర్తలైన ఆశా వర్కర్ల చేత నిర్బంధంగా పనులు చేయించడం జరుగుతోందని అన్నారు. చాలని జీతాలతో ఆశా వర్కర్ల కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కనీస వేతనాల కోసం గత ప్రభుత్వంలో అనేక పోరాటాలు చేసినా స్పందన కనిపించలేదని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నూతనంగా ఏర్పాటైన కూటమి ప్రభుత్వమైన ఆశా వర్కర్లకు జీతాలు పెంచాలని, గ్రాట్యుటీ వర్తింపచేయాలని, సెలవులతో కూడిన జాబ్ చార్ట్ ఇవ్వాలని, వారికి సంబంధం లేని పనులను అప్పగించడం మానుకోవాలని కోరారు. ఆశా, అంగన్వాడీ, ప్రభుత్వ ఉద్యోగ, కార్మిక సమస్యలను నిర్లక్ష్యం చేసిన కారణంగానే వారి ఆగ్రహానికి గురైన వైసీపీ ప్రభుత్వానికి ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా 11 స్థానాలకే పరిమితమైందని అన్నారు.
కూటమి ప్రభుత్వానికి 164 స్థానాలను ఇచ్చిన కార్మికుల పట్ల పాలకులు నిర్లక్ష్యం వదిలి డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నామని అన్నారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఉమ్మడి పోరాటాలకు సిద్ధంగా ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు సీనియర్ నాయకులు పి వెంకటరత్నం, ఆశా వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఆర్ రాణి, నాయకురాళ్లు కవిత, నందిని, ప్రమీల, లావణ్య, ఝాన్సీ, జ్యోతి, పద్మ, సుకుమారి, పిఓడబ్ల్యూ నాయకురాలు ఉష తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా ఉంటేనమ్మా అడుక్కుంటే రావు, పోరాడితేనే వస్తాయి. పోరాడితే ఈరోజు అంగన్వాడీ వాళ్ళు పోరాడారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ మహిళలకు దిక్సూచిలాగా నిలబడ్డారు. రాబోయే రోజుల్లో ఆశావాళ్ళు కూడా ఆ విధంగా పోరాటం చేయాలి. నేను ఈరోజు చెప్తున్న గర్వంగా రాష్ట్రంలో 3 సంఘాలని ఒక తాటి మీద తీసుకోవడానికి మనం ప్రయత్నం చేశాం. అదేవిధంగా ఆశాలో కూడా మనం ప్రయత్నం చేయాలి. కొద్ది టైం కేటాయించండి సార్ యూనియన్ కోసం. ఫోన్ల మీద ఫోన్లు చేయాలా, ఈ ఒక పక్క ఇట్లాంటి మానుకోండి. కాబట్టి ఆ విధంగా చేస్తే మనం భవిష్యత్తులో ఒక బలమైన సంఘంగా మనం ఐఎఫ్టీయుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలందరూ తాటి మీద తెచ్చే ప్రయత్నం చేస్తాం. దానికి ముందు ఇంటకెచ్చి రాదు కదా మనం. అందుకని తిరుపతి నుంచే మనం స్టార్ట్ చేస్తాం. ఇది అవడం వెంటనే ఇప్పుడు మీ అందరి ఆమోదంతో ఒక తేదీ పెట్టుకున్నాం. చంద్రగిరి పులివర్తి నాని గెలుపుకు ఎర్రవారిపాలెం మండలం యలమంద పంచాయతీ ఓఎస్ గొల్లపల్లి బూత్ నెంబర్ 5 నుంచి బూత్ ఇన్ఛార్జ్ అంకెం సిద్ధకుమార్ ఆధ్వర్యంలో 60 మంది టీడీపీ కార్యకర్తలు మొక్కు తీర్చుటకై తిరుమల పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర ప్రారంభమైన సమయంలో పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. మండల ప్రధాన కార్యదర్శి మహేష్ నాయుడు, మీడియా కోఆర్డినేటర్ చిన్నపరెడ్డి పాదయాత్ర చేస్తున్న వారికి ఎక్కడా సమస్య రాకుండా సమయానికి భోజనం, వాటర్ ఏర్పాటు చేశారు. ఈరోజు శ్రీవారి మెట్టుకు పాదయాత్ర చేశారు. గెలిచాం, అయిపోయింది, మరి ఎవరు ఎలా వెళ్తే మనకేంటి అని మనసు మా నాయకుడిది కాదని పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలను తమ సొంత బిడ్డలా చూసుకునే మనస్తత్వం పులివర్తి సుధారెడ్డిదని పేర్కొన్నారు. నాని కుటుంబం పాదయాత్ర చేస్తున్న వారిపై చూపిన శ్రద్ధకు వారు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చంద్రగిరి నియోజకవర్గం ఎర్రవారిపాలెం మండలం ఎల్లమంద గ్రామం బూత్ నెంబర్ 5 నుండి నాని అన్న చంద్రగిరి ఎమ్మెల్యేగా మా పెద్ద ఆయన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా గెలిస్తే 100 మందితో పాదయాత్రతో వచ్చి ఇక్కడ తలనీలాలు ఇచ్చి మొక్కుబడి తీర్చుకుంటామని కోరడమైంది. ఆ విధంగా ఈరోజు వాళ్ళు ఇక్కడ చంద్రగిరి నియోజకవర్గంలో పులవర్తి నాని అన్న గారు అయితే ఉంది, అక్కడ చంద్రబాబు నాయుడు గారు మా పెద్ద ఆయన గారు అయితే ఉంది, అత్యధిక మెజార్టీతో గెలవడమైంది. అదేవిధంగా ఆ మొక్కు తీర్చుకోవడానికి 100 మందితో పాదయాత్ర చేసి 101 టెంకాయ ఇక్కడ మేము మొక్కు చెల్లించుకొని ఇప్పుడే పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ మెట్టిల దగ్గర ఈ పాదయాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రతి గ్రామంలోన మా టీడీపీ నాయకులైతేమి కార్యకర్తలైతేమి ఎక్కడికక్కడ భోజనాలు ఇవ్వడం కానీ, వాటర్ బాటిల్ ఇవ్వడం కానీ, కూల్ డ్రింక్స్ ఇవ్వడం కానీ, ఘాటు దగ్గరికి వచ్చి కూడా పరామర్శించడం కానీ, పాదయాత్ర కొనసాగడానికి ప్రతి సహకారం అందించిన టీడీపీ ఎర్రవారిపాలెం మండల కమిటీ వాళ్ళైతే బాగా మాకు కావాల్సిన సౌకర్యాలు అందించారు. మేము ఇది పాదయాత్ర స్టార్ట్ చేస్తున్నామని తెలిసిన వెంటనే మా సుధామ్మ గారు అయితే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించి ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా భోజనాలు అయితే ఉంది, వాళ్ళకి వాటర్ బాటిల్ అయితే ఉంది కల్పించి పాదయాత్ర బాగా చేయాలని తెలియజేశారు. మమ్మల్ని బాగా చేయండి అని మాకు తెలియజేయడం జరిగింది. ఆ విధంగా పాదయాత్ర భారీగా సక్సెస్ అయింది. దీనికి కృషి చేసిన మా అమ్మగారికి కానీ అన్నగారికి కానీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలుగుదేశం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటన విజయవంతం చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కుప్పంలో ఏర్పాట్లను చిత్తూరు జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ పరిశీలించారు. పర్యటనలో భాగంగా రూట్ మ్యాప్లను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తొలుత పీఈఎస్ మెడికల్ కాలేజీలో హెలిప్యాడ్, ఆడిటోరియంలో సమావేశ నిర్వహణ, బారికేడింగ్, ఆర్ఎన్బి అతిథి గృహంలో జరుగుతున్న ఆధునీకరణ పనులను మరియు అతిథి గృహం వద్ద బారికేడింగ్ తదితర అంశాలపై సంబంధిత అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, ఆర్ఎన్బి ఎస్ఈ ఉమామహేశ్వరరెడ్డి, పలమనేరు ఆర్డీఓ మనోజ్ రెడ్డి, డిఎస్పీ శ్రీనాథ్, మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు, తహసీల్దార్ హరికుమార్, నాయకులు మునిరత్నం, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రోబోటిక్ శస్త్రచికిత్స ద్వారా రోగులు త్వరగా కోలుకుంటారని, నొప్పి తక్కువగా ఉంటుందని, బ్లడ్ లాస్ తక్కువ అవుతుందని బెంగళూరు నగరానికి చెందిన మణిపాల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. శుక్రవారం సాయంత్రం చిత్తూరులో మణిపాల్ ఆసుపత్రి వైద్యులు మీడియా సమావేశంలో మాట్లాడారు. 2012 నుంచి రోబోటిక్ శస్త్రచికిత్సలు చేస్తున్నట్లు వయోపరిమితి లేదని వైద్య నిపుణులు డాక్టర్ విద్యాధర, డాక్టర్ లోకేష్, వీరప్ప, హేమంత్ కుమార్ తెలిపారు. మణిపాల్ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ మళ్ళీ హెడ్ ఆఫ్ ది వన్ ఆఫ్ ది యూనిట్స్లో పనిచేస్తున్నాను. మనం ఇప్పుడు ఫెసిలిటీస్లో కూడా రోబోటిక్స్ వచ్చాయి. మీకు మణిపాల్ హాస్పిటల్ మీద ఏ ట్రస్ట్ ఉంది దాన్ని పెరిగించేదానికే మనం రోబోట్ తీసుకొని అన్ని డిపార్ట్మెంట్లో యూజ్ చేస్తున్నాం. అలాగే మన ఆర్థోపెడిక్స్లో కూడా ఇప్పుడు జాయింట్ రిప్లేస్మెంట్ చేసేదానికి ఉండే రోబోటు మేకో రోబోట్ అని వరల్డ్లోనే నెంబర్ 1 రోబోట్ అది. దాన్ని మనం తీసుకున్నాము. ఆ రోబోట్ని ఇంకా ఏమవుతుంది, దానివల్ల ఏమి మనకి ప్రయోజనం, డిఫరెన్స్ ఏముంది అంటే, సాధారణంగా నీ రిప్లేస్మెంట్ చేసిన తర్వాత మీరు చూసుంటారు ఇక్కడ మీ ఊర్లో కానీ దగ్గర ఊర్లో ఒక సర్జరీ చేసిన తర్వాత రికవరీ అయ్యేదానికి చాలా టైం తీసుకుంటారు, 3 నెలలు 2 నెలలు అలా. అయితే మనం రోబోటిక్ రిప్లేస్మెంట్ చేస్తే దాంట్లో డిసెక్షన్ తక్కువ, అంటే కట్టింగ్ అన్నీ తక్కువ ఉంటుంది. మళ్ళీ బోన్ మనం తీసి ఇంప్లాంట్ పెడదాం కదా, అది కూడా తక్కువ ఉంటుంది. మూడవది ప్రెసిషన్ అంటే ఖచ్చితంగా ఇదే యాంగిల్లో ఇదే సైజులో పెట్టాలి అని రోబోట్తో మనకు తెలుస్తుంది. అలా చేస్తే అడ్వాంటేజ్ ఏమి, ఆపరేషన్ తర్వాత నొప్పి తక్కువ ఉంటుంది, ఆపరేషన్ తర్వాత రికవరీ ఫాస్ట్ అవుతారు. ఇప్పుడంతా ఫాస్ట్ ట్రాక్ సర్జరీ అంటారు, అంటే ఇమీడియట్గా ఇప్పుడు 10 చేసి సాయంత్రం నడిపించేయచ్చు, అంటే ఇమీడియట్గా వాక్ చేసుకునేట్టు ఆ లెవెల్కి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మళ్ళీ నొప్పి తక్కువ, ఇంప్రూవ్మెంట్, మళ్ళీ వాళ్ళకి న్యాచురల్గా కూడా ఫీల్ అవుతుంది. ఎలా అంటే మనం ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కూర్చోబెడతాం కాబట్టి మోకాల్ని, వాళ్ళకి పర్ఫెక్ట్గా వస్తుంది, న్యాచురల్గా ఫీల్ అవుతారు. సో దానివల్ల మనకి రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ చేసేదాన్ని ఇంకా రికవర్ అంటే, నేను ఫస్ట్ సర్జరీ చేసిన 100 సర్జరీ చేసిన 100 నంబర్ సర్జరీ చేసిన ఒకే విధంగా ఒకే ప్రిసిషన్గా వస్తుంది, ఏమీ ఎక్కువ తక్కువ కాదు. దాని ఏదైనా చూడండి, డాక్టర్కి టైర్డ్ అయింది కానీ అలా అనేసి రిజల్ట్ చెడకూడదు, ఇన్స్ట్రుమెంట్ ప్రాబ్లం అని కూడా చెడకూడదు కదా. అన్ని సర్జరీలు బాగా కావాలి, దానికోసం మనం రోబోటిక్ తీసుకొని ఈ అన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ మణిపాల్ హాస్పిటల్లో ఈ మెకో రోబోటిక్ చెప్పాను కదా రిప్లేస్మెంట్, దాంతో మోకాలు, హిప్ జాయింట్, మళ్ళీ పార్షియల్ నీ జాయింట్ ఇదంతాను రిప్లేస్మెంట్ చేస్తాం. చిత్తూరు జిల్లా కుప్పంలో సంఘ మిత్రులతో కలిసి తన ప్రియ శిష్యులు పాండు జన్మదిన వేడుకల్లో టీడీపీ కార్యకర్తల సంక్షేమ సంఘం అధ్యక్షులు త్రిలోక్ పాల్గొన్నారు. కుప్పం సంఘమిత్రుల యూనియన్ అధ్యక్షులు పాండు జన్మదినం సందర్భంగా కుప్పం నియోజకవర్గం టీడీపీ కార్యకర్తల సంక్షేమ సంఘం అధ్యక్షులు త్రిలోక్ ఆధ్వర్యంలో ఆయన ప్రియ శిష్యులు పాండు చేతుల మీదుగా భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ పుట్టినరోజు కార్యక్రమంలో ఏజీ ప్రసాద్, బాబు, కిరణ్, సంఘమిత్రుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు మరియు సంఘమిత్రులు పాల్గొన్నారు. నాణ్యమైన నెయ్యి, శనగపిండి, యాలకులు ఉపయోగించి మరింత రుచికరంగా లడ్డూ శాంపిల్స్ తయారు చేసి నాణ్యతను పరిశీలించాలని టీటీడీఈఓ జె శ్యామలరావు పోర్టు కార్మికులను ఆదేశించారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి గృహంలో శుక్రవారం లడ్డూ తయారీపై జేఈఓ వీరబ్రహ్మం, సివిఎస్ఓ నరసింహ కిషోర్తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. లడ్డూ తయారీలో ఉన్న సమస్యలు, నాణ్యత లోపంపై వస్తున్న విమర్శలకు గల కారణాలను ఈవో పోర్టు కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పోర్టు కార్మికులు లడ్డూల తయారీలో వినియోగిస్తున్న శనగపిండి, నెయ్యి, యాలకుల నాణ్యతను పెంపొందించాలని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా పని భారం పెరిగిపోవడంతో అదనపు సిబ్బందిని తదనుగుణంగా నియమించాలని వారు ఈవోకు విన్నవించారు. అన్ని ముడి సరుకులను టెండర్ల ద్వారా సేకరిస్తున్నామని, తక్కువ ధరకు తెలిపిన వారి వద్ద నుండి కొనుగోలు చేస్తామని సంబంధిత అధికారులకు ఈవో వివరించారు. అధికారులు పోర్టు కార్మికుల సలహాలు, సూచనలు విన్న తరువాత ఈవో మాట్లాడుతూ అత్యంత నాణ్యమైన నెయ్యి మరియు ఇతర పదార్థాలను ఉపయోగించి రుచికరమైన లడ్డూ నమూనాలను తయారు చేసి రుచి, నాణ్యతను పరిశీలించాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఏఈఓ శ్రీనివాసులు, విశ్రాంత ఏఈఓలు శ్రీనివాసన్, వసంతరావు తదితరులు పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం శుక్రవారం ఘనంగా ముగిసింది. చివరి రోజు ఉభయ దేవేరులతో కలిసి శ్రీ మలయప్ప స్వామివారు బంగారు కవచంలో పునర్దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి అమ్మవార్లు ఈ బంగారు కవచంతో ఉంటారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు ఉభయ నాంచారాలతో కలిసి శ్రీవారి ఆలయంలోని సంపంగి ప్రాకారానికి వేంచేపు చేశారు. ఆలయ అర్చకులు, వేద పారాయణదారులు శాస్త్రోక్తంగా మహాశాంతి హోమం నిర్వహించారు. శ్రీ మలయప్ప స్వామివారికి దేవేరులకు శతకలశ తిరుమంజనం చేపట్టారు. అనంతరం స్వర్ణ కవచాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్వర్ణ కవచ సమర్పణ వేడుకగా జరిగింది. సహస్ర దీపాలంకార సేవ అనంతరం స్వామి అమ్మవార్లు ఆలయ 4 మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీ పెద్దజియార్ స్వామి, శ్రీ చిన్నజియార్ స్వామి, జేఈఓ వీరబ్రహ్మం, ఇతర అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చంద్రబాబు నాయుడు ఆనాటి గౌరవ సభ నుండి నేటి గౌరవ సభలోకి ముఖ్యమంత్రిగా అడుగు పెడుతున్న సందర్భంగా సంబరాలు చేసుకున్న తిరుపతి తెలుగుదేశం పార్టీ నాయకులు. యోగా సాధన మనం దైనందిన జీవితంలో అలవర్చుకోవడం ద్వారా శారీరక మానసిక ఒత్తిడిని జయించి దృఢంగా ఆరోగ్యకరమైన జీవితం సాకారం అవుతుంది పేర్కొన్న డిఆర్ఓ పెంచల కిషోర్. జూలై 1 నుండి ఆగస్టు 31వ తేదీ వరకు డయేరియా నియంత్రణపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమ నిర్వహణ నేపథ్యంలో అధికారులు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలి వెల్లడించిన తిరుపతి ఇన్ఛార్జి కలెక్టర్ ధ్యానచంద్ర. నాణ్యమైన నెయ్యితో శ్రీవారి లడ్డూ ప్రసాదాల శాంపల్స్ తయారు చేయండి. పోర్టు కార్మికులను ఆదేశించిన టీటీడీ ఈవో జె శ్యామలరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.